హబ్ గ్లోబల్ AI తో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. UGC అటానమస్, NAC A గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా హెడ్లైన్స్. హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన. మిడ్ మానేరును పరిశీలించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్టులు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు వెల్లడి. గ్రామాల్లో కొనసాగుతున్న బడిబాట, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు. తరాలుగా పార్టీ జెండా మోసిన వారు పదవులకు అర్హులు కాదా? కాంగ్రెస్ పై మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఫైర్. ఇక వార్తల్లోని వివరాలు. హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. ఎలిగేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ను ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుతో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ధరణి పోర్టల్ కారణంగా గతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. హామీలలో లేకున్నా ప్రతి కుటుంబానికి సన్నబియ్యం అందిస్తున్నట్టు వివరించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎలిగేడును ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కృషి ఎంతో ఉందన్నారు. మండలానికి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మంచి హృదయంతో ప్రజలకు పోలీసులు సహకరించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకుని వెళ్లి ఎలిగేడు మండలానికి జూనియర్ కాలేజీని తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝాతో పాటు ప్రజాప్రతినిధులు, వివిధ స్థాయిల అధికారులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఇంతకుముందు మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు చెప్పినట్లు ఈ మండలం ఏర్పడి సుమారు 24 సంవత్సరాలు అయినా ఇక్కడ పోలీస్ స్టేషన్ ని మళ్ళీ మండలం ఎవరైతే తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించారో, మరి వారు శాసనసభ్యులు అయిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మెప్పించి శ్రీధర్ బాబు గారిని ఒప్పించి ఇక్కడ మంచి అద్భుతమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నందుకు మీ పక్షాన, ప్రభుత్వ పక్షాన, స్థానిక శాసనసభ్యుల మిత్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే నిత్యమో మీతోనే ఉంటూ తను పదవిలో ఉన్నా లేకపోయినా 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా కొద్ది తేడాతో ఓడిపోయినా నిత్యము పొట్టు వదలని విక్రమార్కుళ్ళ ప్రజాసేసే, ప్రజల కష్టాలే తన కష్టాలుగా భావించి నిత్యము మీలో మమేకమై ఉండబట్టే 3వ పర్యాయం మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వంలో
మీ శాసనసభ్యుడు వాటా కూడా పంపించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే జనరల్ గా ఎమ్మెల్యే ఎన్నికలు లేకపోతే ఎన్నికలంటూ వచ్చేసరికి ఎక్కడి నుంచో వచ్చి వాళ్తుంటారు. మండలం ఏర్పాటుకు ఆ రోజు కృషి చేసి ఆనాడున్న ప్రభుత్వంలో మండలాన్ని డిక్లేర్ చేపిస్తే మరొక మారు ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించిన మరి వినతి పత్రాలు ఏవైతున్నాయో చాలా దూరం ప్రాంతం ఒక 20 కిలోమీటర్లు పోయి వారు పరిష్కారాన్ని ఎంచుకోవాలి, ఇబ్బందికరంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు వారు తెలియజేయడం, ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్యలో వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ను ప్రకటన చేసి మరి పూర్తి స్థాయిలో అధునాతనమైన అంగుళాలతో ఈరోజు పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ గారికి, పోలీస్ సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ ఉంటున్న మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు మీ అందరూ కూడా తెలుసు, ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు ఉన్న ప్రభుత్వ హయాంలో పోలీసు అంటే ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అని మరి ఆ ప్రభుత్వానికి ఉన్న పార్టీకి సంబంధించిన మిత్రులకు ఫ్రెండ్లీగా ఉండే. నాకన్నా ముందు మరి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం ఆనాడు 99-2000 సంవత్సరంలో ఆనాటి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా జన్మభూమిలో వడగాపు వచ్చినప్పుడు మరి ఎలియడి గ్రామాల 10 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆనాడు వడగాపుకి వెళ్ళి మాకు తప్పకుండా మీరు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 57 మండలంగా ఎలియడి మండలాన్ని ఇవ్వాలని చెప్పి ఆనాడు మనందరం కూడా నాతో పాటు అప్పుడు నేను జడిపిటీసీగా జూలపల్లి జడిపిటీసీగా ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి ఆనాడు అప్పుడు మనందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చాం. ఒత్తిడి తీసుకొస్తే ఆనాడు అప్పుడు మండలి ఇచ్చే సాధ్యం కాలేదు. 99లో ఎన్నికలు జరిగితే ఆనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఇక్కడ సుల్తాన్పూర్ గ్రామంలో మళ్ళీ రెండోసారి అధికారులకు వచ్చినప్పుడు రైతు జన్మభూమిలో మళ్ళీ ఇక్కడికే ఇదే మండలం రావడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన రూరల్ మహిళా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను మంత్రులు ప్రారంభించారు. కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులు ప్రారంభించారు. అంతకుముందు లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. పేదలందరి సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కారమే భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నిజంగా ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఆ ప్రజలు ఆనందాన్ని ఎల్లబుచ్చినప్పుడు ఆ నాయకుడికి ఆ భావోద్రేకాలు వస్తాయి. ఇందాక గౌరవ సహచర మంత్రి గారు చెప్పినట్లు ఒక కార్పొరేషన్కి లోన్ వెళ్ళినప్పుడు శ్రీధర్ బాబు అన్న కొన్నే చెప్పారు. ఇంకొకటి కూడా నేను అడిగాను, ఏం చెల్లెమ్మా సన్న బియ్యంలో పురుగులు ఉన్నాయని అంటున్నారు, నిజంగా పురుగులు ఉన్నాయా, మంచి బియ్యం ఇస్తున్నామా మన ప్రభుత్వం అని అడిగాను. వాళ్ళ నోట్లో పురుగులు కూడా సన్న బియ్యంలో పురుగులు లేవన్నా, వాళ్ళ నోట్లో పురుగులు ఉన్నాయి, వాళ్ళ మాటల్లో పురుగులు ఉన్నాయి తప్ప సన్న బియ్యంలో పురుగులు లేవని ఆ ఆడబిడ్డ చెప్తే నాకు కూడా కళ్ళమట్టి నీళ్లు తిరిగాయి. ప్రజా సంక్షేమం గురించి, ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో ఆయన ఆవేదన చూస్తూనే అర్థమైంది. ఇప్పుడు మీరందరికీ సేవ చేయాలని, మీ అందరి పక్షాన పోరాటం చేయాలని ఒక సంకల్ప బలంతో మళ్ళా తిరిగి గెలిచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఈరోజు ఇక్కడ ఉన్న మిగిలిపోయిన సమస్యలను పరిష్కారం చేయాలని ఆనాడున్న శాసనసభ్యులు మరి ఏ విధంగా అనాలోచనమైన కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది.
నేను మా సోదరుడికి చెప్తా ఉన్నా, అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా, నాతోనే కొట్లాడుతుంటాడు 24 గంటలు. ఆయన ఫోన్ వస్తే భయం అవుతుంది. ఏంది నీళ్లు రాలే, ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాలే, నీళ్లు వస్తాయా 2 రోజులు వాడతాయా, నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే 2 రోజులు వాడతాయి, 2 రోజులు ఎందుకు వాడతాయి, ఇవాళ ఎందుకు రాలేదు అంటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్ మానేరును సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ జాయింట్ సెక్రటరీ సింతల్ రాజన్ చొక్కాలింగం ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ సుధీర్ కుమార్ కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఈఈ ధీరజ్ సింఘాల్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలు ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కింద ఆయకట్టు వివరాలు, మిగతా ప్రాజెక్టు వివరాలు ఆరా తీశారు. అనంతరం సెంతల్ రాజన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనలో భాగంగా హర్ ఘర్ జల్ హర్ ఖేతీ పానీలో పథకాన్ని ఇక్కడ అమలు చేసేందుకు ప్రాజెక్టును పరిశీలించినట్లు తెలిపారు. మరో 2 రోజుల పాటు మిడ్ మానేరు నుంచి వాటర్ వెళ్లే ఇతర ప్రాజెక్టులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. వారి వెంట ఈఈ జగన్, డిఈలు రాజు, శ్రీనివాస్, ఏఈలు రాధిక, అనుపం, వర్క్ ఇన్స్పెక్టర్ రాజేష్ ఉన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మంచి మనసు చాటుకున్నారు. తన సొంత బొలేరో వాహనాన్ని బడిబాట విద్యావాహిని రథంగా మార్చి విద్యాశాఖ అధికారులకు అందజేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో జరిగిన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అధికారులతో కలిసి జెండా ఊపి విద్యావాహిని వాహనాన్ని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన స్వంత భవనాన్ని బడిబాట చైతన్య రథంగా మార్చి అధికారులకు అందజేశారు. వారితో కలిసి జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్రలు జరిగాయని ఆరోపించారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. తన స్వంత భవనాన్ని బడిబాట కార్యక్రమానికి అందజేసినందుకు గాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రావు, స్కూల్ హెచ్ఎం అంజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా కొంతమంది శక్తులు గతంలో ధ్వంసం చేసి ప్రైవేట్ స్కూళ్ళ వైపు వాళ్ళందరినీ మళ్లించే కుట్ర జరిగింది గతంలో. మళ్ళీ ఈ ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసి ఇక్కడ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ను ప్రభుత్వ పాఠశాలల్లోనే అందించాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన ఆధీనంలో ఉంచుకొని ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కానీ, ప్రభుత్వ కళాశాలలు కానీ, విశ్వవిద్యాలయాలను కానీ బలోపేతం చేయాలి. ఎందుకంటే పేదవాళ్ళందరూ కూడా సరైన నాణ్యమైన విద్య కావాలంటే కేవలం ప్రభుత్వ పాఠశాలను వీలవుతుందని చెప్పి ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు. మనం అందరం కూడా, ఎందుకంటే ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ప్రభుత్వం తరపున అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ ఆది శ్రీనివాస్ హాజరై విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ ను అందజేశారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పేది వింటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. త్వరలో నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇంచుమించు 10 సంవత్సరాలుగా నూతనంగా టీచర్ నియామకం లేని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిఎస్సి వచ్చిందంటే నిధులు నీళ్లు నియామకాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్న ఒక డిఎస్సి పెట్టిన రోజులు ఆనాటి అయితే మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం లోపలనే డిఎస్సిని 11,600 ఉద్యోగాలను భర్తీ చేసుకొని ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించే కార్యక్రమం చేస్తూ మరో 6,000 టీచర్స్ కావాలంటే రెండోసారి కూడా డిఎస్సి పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్న సందర్భం. నిరుద్యోగ యువకులు కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు లేవు. 60,000 ఉద్యోగాల కల్పన కూడా చేసుకోండి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పేద పిల్లలకు చదువు అందించాలని చెప్పని యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా ఇంచుమించు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు వెచ్చించి మంత్రి నియోజకవర్గంలో తరతరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసిన నాయకులు పదవులకు అర్హులు కాదా అని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా మంత్రిలోని రాజగృహలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం తమ జీవితాలను అంకితం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆనాడు శ్రీపాదరావు నుంచి మొదలుకొని ఈనాటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రవర్ణాల్లోని నాయకులు పార్టీ కోసం పనిచేశారన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోని సామాజిక వర్గ నాయకుడికి సరైన పదవి గౌరవం ఇవ్వలేదన్నారు. గతంలో పీసీసీ సభ్యుడిగా శ్రీధర్ బాబుతో పాటు మాజీ ఎంపీపీ బెల్లంకొండ కృష్ణయ్యను నియమించారని, కానీ ఆయన ఇప్పటి వరకు ఈ సమాజానికి ఎవరో తెలియని దుస్థితి ఇక్కడ నెలకొందన్నారు. పీసీసీ మెంబర్ అయినా ఆయన ఫోటో ఏనాడూ పెట్టలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు అగ్రవర్ణాల నాయకులు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తూ ఉంటే ఒక మేధావి చెప్పినటువంటి మాట గుర్తొస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో కులాలకు అతీతంగా అక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని, అంటే దాదాపు 80 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి కాడి నుంచి మొదలు పెడితే ఇవాళ ఒక 20 సంవత్సరాల యువకుని వరకు చూస్తే ఒక మేధావి చెప్పినటువంటి మాట గుర్తొస్తూ ఉన్నది. బానిసకు అవమానం అంటే ఏందో, గౌరవం అంటే ఏందో తెలియదట. అవి తెలియక ఈ గౌరవము తర్వాత అవమానం అంటే ఎక్కడ దొరుకుతాయని అడిగినరట. అవి రేషన్ షాప్లో దొరుకుతాయా లేకపోతే అంగట్లో దొరుకుతాయా అని అడిగినరట. ఆ పరిస్థితి తెలంగాణ మంథని నియోజకవర్గంలో స్పష్టంగా కనబడతా ఉన్నది. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల గురించి కూడా మాట్లాడే విషయం రావడం నాకు ఒకవైపు బాధ కలిగిస్తూ ఉన్నది. ఒకవైపు ఏమో ఈ విషయాన్ని కనీసం అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అర్థమైందనే విషయాన్ని వాళ్ళని అర్థం చేసుకుంటారని ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గ సమాజానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తరతరాలుగా బానిసలుగా జెండాలు మోసి మరి దుద్దిల్ల శ్రీపాదరావుకు అవకాశం వస్తే సంబరాలు, దుద్దిల్ల శ్రీధర్కు అవకాశం వస్తే సంబరాలు, చివరికి దుద్దిల్ల శ్రీనుకు పదవి వస్తే సంబరాలు, ఇక లాస్ట్కు దుద్దిల్ల శ్రీధర్ వాళ్ళ కొడుకు మళ్ళీ ఏదైనా పదవి వస్తే సంబరాలు చేసుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు చిలుక పెంటయ్య, బైరగోని రమేష్ రావు, ఆనందం పాల్గొన్నారు. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న
ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్, యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల మూడపల్లి గ్రామంలో మూడపల్లి ప్రీమియం లీగ్ ఉమ్మడి జిల్లా విలేజ్ టు విలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆది శ్రీనివాస్ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ప్రతి టోర్నమెంటులో గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటాలని సూచించారు. మార్క్స్, పూలే, అంబేద్కర్ స్ఫూర్తితో శ్రామిక వర్గ ఐక్యతను సాధించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కేలా బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో కేవీపీఎస్ పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నాయకులకు 2 రోజుల పాటు సామాజిక శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. అనంతరం కుల సమస్య, వర్గ దృక్పథం అనే అంశంపై క్లాస్ బోధించారు. కేవీపీఎస్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కల్లేపల్లి అశోక్ ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. మొదటి రోజు శిక్షణ తరగతులకు ప్రారంభ సూచకంగా కేవీపీఎస్ జెండాను జిల్లా అధ్యక్షులు మోదుంపల్లి శ్రావణ్ ఆవిష్కరించారు. అనంతరం స్కైలాబ్ బాబు మాట్లాడారు. మోడీ పాలనలో దేశంలో సామాజిక న్యాయంపై ప్రభుత్వ రంగ సంస్థలపై తీవ్రమైన దాడులు కొనసాగిస్తోందన్నారు. దళిత జనాభా ప్రకారం సబ్ ప్లాన్ నిధులను కేంద్ర బడ్జెట్లో కేటాయించకుండా మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దుర్కే మోహన్, లక్ష్మి, నవీన్, ప్రకాష్, సూరజ్, రాజు, అభి, మోహన్ పాల్గొన్నారు. దేశంలో 20% మంది దళితులుంటే వాళ్ళకు రావాల్సినటువంటి బడ్జెట్ అలా కేటాయింపులు జరగకుండా కేవలం 5% మాత్రమే కేటాయింపులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత SC/ST సప్లాన్ చట్టాన్ని కంప్లీట్గా నీరుగార్చి దళితులకు రావాల్సిన బడ్జెట్ను తుంగలో తొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో 180% మంది దళితులే జాబ్ కార్డు హోల్డర్స్గా ఉన్నారు. మొదట్లో ఈ ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఆ చట్టాన్ని కంప్లీట్ నీరుగార్చడానికి చట్టం వచ్చిన తొలినాళ్లలో 1,18,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు దాన్ని 86,000 కోట్ల కుదించింది. క్రమేపీ ఈ చట్టాన్ని నీరుగారిస్తే దళితులకు చేసుకుందామన్న పని లేకుండా చేసేటువంటి కుట్రలకు, కుతంత్రాలకు వడిగడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి దళితుల మీద, గిరిజనుల మీద, మైనార్టీల మీద, మహిళల మీద, సామాజిక న్యాయం మీదనే పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ హుండీని లెక్కించారు. మొత్తం 15 రోజులకు గాను ఆలయ ఓపెన్ స్లాబ్ లో లెక్కింపు చేపట్టారు. 86,85,307 రూపాయల నగదుతో పాటు కానుకల రూపంలో 83 గ్రాముల బంగారం, 5 కేజీల 500 గ్రాముల వెండి ఆదాయంగా సమకూరినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్యపై దాడి చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ఘటనకు నిరసనగా నేడు హుస్నాబాద్లోని విద్యా సంస్థలను బంద్ చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ కగార్కు మద్దతుగా ఆదిత్య 2 రోజుల క్రితం హుస్నాబాద్లో ర్యాలీ నిర్వహించారని, దీన్ని మనసులో పెట్టుకుని కమ్యూనిస్టు భావజాలం వ్యక్తులే అతడిపైన దాడి చేశారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలంటున్న మేధావులు కమ్యూనిస్టులు ఆదిత్యపై జరిపిన దాడి విషయంలో ఏం చెప్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, యువకులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు హుస్నాబాద్లోని విద్యా సంస్థలన్నీ బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్కు గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న రాత్రి 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో ఏబీవీపీ కార్యకర్త సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్యను కొంతమంది దుండగులు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది, కత్తులతో పొడవడం జరిగింది. దీనికి నిరసనంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో ఉన్న విద్యా సంస్థలన్నిటినీ బంద్ నిర్వహించడం జరిగింది. ఆదిత్యపై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి, అరెస్ట్ చేయాలి. దేశంలో ఒకవైపు ఆపరేషన్ కగారు నడుస్తుంటే కొంతమంది మేధావి వర్గం శాంతి చర్చలు జరపాలని చెప్తున్నారు. మరి ఈరోజు ఏబీవీపీ కార్యకర్త పైన కొంతమంది తెలియని దుండగులు దాడి చేస్తే ఈరోజు శాంతి చర్చలు జరపాలని ఎవరు ఏ సామాజిక వర్గం కూడా మాట్లాడడం లేదు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను కమిషనర్ మహమ్మద్ అయాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా లోతట్టు ప్రాంతాలైన కొత్తపల్లి, రామన్నపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ తదితర ప్రాంతాలలో షీల్డ్ను తొలగించినట్లు తెలిపారు. ఎక్కడా వరద నీరు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారీ వర్షాలు సంభవించినప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమలతో వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈలు నరేష్, వికాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, సదానందం, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా సెకండ్ జూన్ నుండి అయితే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైందో దశల వారీగా అన్ని వార్డులు, ముఖ్యంగా ఎక్కడైతే రాబోయే వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అదేవిధంగా కొత్తగా మున్సిపాలిటీలో మర్జ్ అయిన వార్డ్స్ ఉన్నాయో, మరియు ప్రత్యేకంగా కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లె, ఆబాది, మరి ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ. ఎందుకంటే హౌసింగ్ బోర్డు కాలనీ ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు వాటర్ పోవడానికి సరైన వేస్ లేక ముంపునకు గురవుతుంది. సో ప్రతిసారి మన యొక్క మున్సిపల్ పక్షాన మే నెలలో అయితే ఇక్కడ స్టామ్ వాటర్ డ్రైన్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో దాంట్లో ఉన్న స్టిల్ట్ పూర్తి స్థాయిలో పూడికను తొలగించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రైతు వేదికలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మాంస పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్ ఎస్బి బార్ బుద్దే మాట్లాడారు. రైతులు తమ ఆదాయం రెట్టింపు చేసుకునేందుకు గొర్రెలు, మేకల పెంపకంతో పాటు కోళ్ల పెంపకం మీద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, డాక్టర్లు శంకర్, కన్నకి, ఏ శ్రీనివాస్, బాబీ, భాస్కర్ రావు పాల్గొన్నారు. ఆపరేషన్ కోసం ప్రైవేటు ఆసుపత్రికి వచ్చిన మహిళ మృతి చెందింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సారంగపూర్ మండలం పోచంపేట గ్రామానికి చెందిన అయిత రాజవ్వకు సంతానం కాకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్ను సంప్రదించింది. వైద్యురాలు గర్భసంచి ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారని చెప్పడంతో గురువారం ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఆపరేషన్ చేస్తున్న సమయంలో మహిళ మృతి చెందగా వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ గీత ఆసుపత్రికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
అరంగాపూర్ మండలం పోచంపేట గ్రామానికి సంబంధించినటువంటి అయితే గంగాధర్ భార్య అయితే రాజవ్వ ఆమెకు పిల్లలు అయితే లేరని చెప్పేసి ఉన్న భూములన్నీ అమ్ముకొని హాస్పిటల్ పైన ధార పోసి నాకు పిల్లలు కావాలని చెప్పేసి హాస్పిటల్ని నమ్మి వీడికి వస్తే వీళ్ళు పిల్లలు అవ్వడానికి సరైనటువంటి ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళని గరీబోళ్ళని మోసం చేసి ఉన్న భూములన్నీ తాకట్టు పెట్టి పైసలు తాకట్టు పెడితే వాళ్ళని ఇవాళ ఏదో వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నా అని చెప్పి దాని పేరిట ఒక నిండు ప్రాణాన్ని బలి చేసింది ఈ పద్మిని మేడం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ పద్మిని హాస్పిటల్ పైన ఇట్లా మోసం చేస్తున్న ప్రజలు ఎంతో మంది పైన ఇట్లా మోసం చేసి పైసలు దండుకుంటున్న ఈ హాస్పిటల్ యాజమాన్యం పైన మాకు చర్యలు తీసుకోవాలి. అయితే గంగాధర్కు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు పిల్లలు లేరని చెప్పేసి ఉన్న భూములను నమ్ముకొని ఇక్కడికి వస్తే వాళ్ళకి అన్యాయం చేశారు. ఆమె షీఈస్ 42 years old. అయితే ఆమె 2 times IVF చేయించుకుంది. లాస్ట్ కూడా IVF మొన్ననే చేయించుకుంది, మార్చిలో చేయించుకుంది. అండ్ తను ఏం చేసింది 2 సార్లు IVF ఫెయిల్ అయ్యే వరకు తను కరీంనగర్ ఓయాసిస్కి వెళ్ళింది. ఈ పేషెంట్ నా రెగ్యులర్ పేషెంట్ కూడా కాదు. ఓయాసిస్కి వెళ్తే వాళ్ళు నెక్స్ట్ థర్డ్ IVF చేద్దామని చెప్పేసి ఆమెకి చూసి బాగా పెద్ద గడ్డ ఉంది, యూట్రస్కి గడ్డ ఉన్నది, మయోమెక్టమీ అన్నది, ఆ గడ్డ మాత్రం తీసేయాలా అని ఆవిడ అక్కడ ఉన్న డాక్టర్ ఫోన్ చేసి నాకు చెప్పింది. అయితే మేము అన్ని టెస్టులు చేసాము, రిస్క్ కూడా చెప్పాము, గడ్డ పెద్దగా ఉంది, ఇది ఉంది. తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పారు, ఇన్ని పైసలు నువ్వు ఇది ఖర్చు పెట్టేవాళ్ళు ఒక బేబీని అడాప్ట్ చేసుకో, ఈ పైసలకు అడాప్ట్ చేసుకుంటే నీకు ఇది ఉంటుంది కదా ఏమున్నా కానీ. ఇంత మళ్ళీ పేషెంట్కి హెల్త్ ప్రాబ్లము, మనీ ప్రాబ్లం అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు చేపిస్తున్నావు నువ్వు అని కూడా చెప్పాను. అని చెప్తే లేదు మేడం తనకంటూ ఒక పాప కావాలని అంటుంది అంటే మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నది. మరి నేను ఈ ఏజ్లో అంటే చెప్పాను, నేను ఈ 42 years చేసినా కానీ సక్సెస్ రేట్ అనేది ఉండదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతులు సంతోషంగా ఉంటేనే ట్రాక్టర్ యజమానులు సంతోషంగా ఉంటారని తెలిపారు. పంట పొలాలను చదును చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని గ్రామ దేవతలను వేడుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నీరటి సంజీవ్, ఉపాధ్యక్షులు సుంకరి లక్ష్మణ్, కార్యదర్శి చిట్యాల బాబు, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ట్రాక్టర్ యూనియన్ పోషమ్మకు మైసమ్మలకు అందరికీ రైతులకు సకాలం పంటలు పండాలని మేము ట్రాక్టర్ యూనియన్ తరఫున అందరం కలిసి రైతులు ఆనందంగా ఉండాలని మేము ఇలా గ్రామ దేవతలకు మంచిగా పంటలు పండాలని చేసుకున్నాం. ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో నడిపించాం. ఓకే. ఈరోజు సుద్దాల గ్రామంలో మరి ట్రాక్టర్ యూనియన్ సభ్యులందరి ఆధ్వర్యంలో ట్రాక్టర్ యజమానులు అందరు కలిసి ఈరోజు గ్రామ దేవతలకు అందరికీ అన్ని దేవతలకు మొక్కులు చెల్లించుకొని మరి ఈరోజు గ్రామాలలో ట్రాక్టర్లు రైతాంగానికి ఎంతో విధంగా ఎంతో ఉపయోగపడుతున్నాయి. రైతాంగంలో కీలక పాత్రగా ఈరోజు ట్రాక్టర్లు ఉపయోగపడుతున్నాయి. వాటికి మేము ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకొని గ్రామంలో ఉన్నటువంటి పాడి పంటలు రైతాంగానికి మంచి వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు సమృద్ధిగా పండి, అలాగే ట్రాక్టర్ యజమానులు కూడా ఎలాంటి అపాయాలు జరగకుండా, ఎలాంటి అపాయాలు కానీ ఇంకేదన్నా ఉండకుండా మంచి పాడి పంటలు బాగుండాలని, వర్షాలు బాగా కురిసి రైతులకు అండదండగా మేము ఉండి వాళ్ళ ద్వారా మేము మా ద్వారా వాళ్ళు అన్ని దేవతలకు 131 కోటి దేవతలకు అందరికీ కొబ్బరికాయలు కొట్టి ట్రాక్టర్ యూనియన్ యజమానులు ఒక భక్తితో శ్రద్ధతో ఉండి పూజలు చేసుకొని ఈసారి 2 గొర్రెపోతులు ఈసారి మొదటిసారి కోసి దేవతలకు మొక్కి వానలు మంచిగా గురవాలని, పాడి పంటలు పండాలని మీ యొక్క దేవునికి కోరుతున్నాం. అందరికీ ట్రాక్టర్ యజమానులకు ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భూ సమస్యలపై డిప్యూటీ తహసీల్దార్ స్వరూపారానికి దరఖాస్తులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తారాదేవి, జూనియర్ అసిస్టెంట్ వినీత, శ్వేత, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆది శ్రీనివాస్ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. గ్రామాల్లో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేశారని కొనియాడారు. అధిష్టానం ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె మనోహర్, ఫ్యాక్స్ డైరెక్టర్ కేసిరెడ్డి నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ కొమిర శంకర్ పాల్గొన్నారు. కూడా ప్రజాసేవలో ప్రజల మధ్య ఉంటూ ఎవరికి ఏ ఆపద వచ్చినా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తికి మరి ఇప్పటికైనా కూడా ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి అధిష్టానానికి మేము గౌరవనీయ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ అధిష్టానానికి కూడా మేమందరం కూడా సూచిస్తూ ఉన్నాం. మా సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మరి ప్రజలల్లో కూడా చాలా వస్తుందని ఆశించారు. ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు కాబట్టి మరి వారికి మంత్రి పదవి. స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్యన మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వం అయిపోయినటువంటి ఎమ్మెల్యే ఆదిశన్న గారు మంత్రి పదవి వస్తుందని మేము అనుకున్నాం. చాలామంది ఎదురుచూడు జరిగింది. రేవంత్ రెడ్డి గారికి చాలా దగ్గర కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని మేమందరం కూడా అడగగానే ఊరుకున్నాం. అడగంది అమ్మాయిని అన్నం పెట్టని ఇప్పుడు తెలిసింది. ఖచ్చితంగా మంత్రి పదవి ఆదిశన్నకి ఏ కోణంలో. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో బడిబాటలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంఈఓ గంగారాం, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మారుపాక బాల ఎల్లయ్య హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు సోమిరెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులతో అక్షరాలు దిద్దించారు. అనంతరం ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రవి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కిష్టయ్య, కోర్ కమిటీ ఇన్ఛార్జ్ సతీష్, వన సంరక్షణ సమితి అధ్యక్షులు శంకర్ రెడ్డి పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.